మంగళగిరి రీసెంట్గా తీసుకుంటే మంగళగిరిలో కూడా కొంత ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో, ఇది రాజధాని ప్రాంతం లాగా. మొన్నటి వరకు కూడా ఒక రెడ్డి సమాజ వర్గం నుంచి ఇచ్చారు ఆళ్ళకి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయన్నే పక్కన పెట్టేసి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని కూడా గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్ తీసి సంచలనాత్మకంగా 2 సార్లు గెలిచిన రామకృష్ణారెడ్డి గారు. సో ఆయన డెఫినెట్గా పార్టీలో ఆయనకు ఉండే ప్రాధాన్యత ఆయనకు ఉంటుంది. అందరం కూడా పార్టీని అభిమానించే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కొంతమంది అభిమానించిన నాయకులు ఉంటే ఆయనలో కూడా రామకృష్ణారెడ్డి గారు ఆర్కే అని అందరికీ పాపులరు. అటువంటి ప్రాధాన్యత ఇవ్వాలా, బీసీలకు ఇవ్వాలని చెప్పి మేము తీస్తే వేరే మంచి పాయింట్ తీసుకెళ్ళాం. తెలుగుదేశంలో తండ్రి ఎక్కడ పోటీ చేస్తున్నాడు? తండ్రి పోటీ చేసే కుప్పం తనదైన చంద్రనియోజకవర్గంలో ఓడిపోయింది కాకుండా పోయి కుప్పం పోటీ చేసే కుప్పంలో మా అభ్యర్థి ఎవరు? వెనుకబడి గారిని అభ్యర్థిని పెడుతున్నాం, భరత్ని పెడుతున్నాం. బీసీలు ఎవరన్నా కానివ్వండి అది బీసీలు పెడతాం. అలాగే రేపు నువ్వు నిలబడిపోయే కొడుకు దగ్గర కూడా నువ్వు మంగళగిరికి వస్తే నీకు పోటీగా ఎవరు పెడుతున్నాం? బీసీలు పెడుతున్నాం. అంటే ఇది ఒక ప్రధాన సామాజికం, నువ్వు రిప్రజెంట్ చేసే ప్రధాన సామాజికమైన నీవు. మేము అక్కడ మాకు ఉన్నత వర్గాలు ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా మేము ఇది బీసీలందరూ వెనకబడేదందరూ గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకే రత్నాకర్ గారు, ఇక్కడ ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. ఎక్కువగా బీసీ కార్డును తీసుకొస్తున్నారు, బీసీలను ఉపయోగిస్తున్నారు, కొన్ని సామాజిక వర్గాలను పక్కన పెడుతున్నారు అనే అపవాదు కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రెడ్డి సమాజ వర్గానికి తగ్గించి బీసీలను ఎందుకని మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇటువైపు మీకు వ్యతిరేకత కాదా? కాదు. బీసీలు అనేవాళ్ళు తరతరాలుగా తరగతులకు ప్రాధాన్యత ఈ ఉన్నత వర్గాలు ఉన్నత కులాలని ఏమైతే అనుకుంటామో ప్రాదేశికంగా వాళ్ళకు ఉండే తెలివితేటలతోనేముంది, వాళ్ళకు ఉండే ఆర్థిక పరిస్థితులు అయితేనేముంది, వాళ్ళ ముందుగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ బంధువుపతి కారణంగా అయితేనేముంది, రాజకీయంగా ముందున్నారు. బీసీలకి ఇప్పుడు కాకపోతే వాళ్ళు ఎప్పుడు అట్టడుగు వర్గాలు అలాగే ఉండిపోకూడదన్న ఒక ఆ రోజు ఎప్పుడో అంబేద్కర్ గారి బొమ్మ ఎక్కడైనా అందరూ పార్టీలో పోటీ పెట్టుకొని చేసుకున్న ఈరోజు దాదాపు 60% పైగా అన్ని పదవుల్లోనూ రాజకీయ పదవుల్లో కానివ్వండి, ప్రభుత్వ పదవుల్లో కానివ్వండి కీలకమైన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా చేయకపోతే వాళ్ళు ఎలా పైకి వస్తారు? ఇప్పుడు నేనే తీసుకున్నాం, కడప జిల్లాకు సంబంధించిన ఒక వెనుకబడిన కాపులు అక్కడ మా దగ్గర బలిజీలు బీసీల కిందకే వస్తారు. అటువంటి జిల్లాలో నేను రిప్రజెంట్ చేసే రోలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అమెరికా అంటే మీకు తెలుసు అక్కడ ప్రధానమైన సామాజిక వర్గాలు ఈ రోజు కీలకమైన శాఖమైన ఉండే వాళ్ళందరూ ఈ మా పార్టీలోనే ఉండే వాళ్ళు ఉన్న దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి పార్టీకి చేసిన సేవలు అయితేనేమని కూడా వెనకబడి తరగతున్నా కూడా ఆ పదవికి నేను తీసుకున్న పదవికి ఎంతో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వాళ్ళు చేసినారు ఇదే రోల్కు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదలికే నన్ను రత్నాకర్ను పెడదాం దీనికి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి పార్టీకి చేసిన సేవలతో పాటు వెనుకబడి తెలుగుతుంది అంత మా దగ్గర అమెరికా అంటే ఏముంది అంతా ఉన్నత వర్గాలే. అలాంటి దగ్గర కూడా నాకు ఇచ్చానంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే రత్నాకర్ గారు, మరొక విషయం కూడా బీసీలకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద చాలా తక్కువ ప్రాధాన్యత ఉందని కూడా ఒక అపవాదు అయితే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అపవాదు తగ్గిస్తూ మరి సముచిత స్థానం ఇచ్చారని మీరు భావిస్తున్నారు? 100%. ఇందాక చెప్పిన మనం అనుకున్నట్టు ఒక్కటే ఒక నిదానం అంటే ఇంకా ప్రాధాన్యత రావట్లేదు అనేది కూడా ఒక మాట వినబడుతుంది. స్టార్ట్ చేసాం ఎవరో ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి. ఇది విప్లవాత్మకమైన సంచలనాత్మకమైన చాలా దృఢమైన సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మనం అన్నట్టు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ నో మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, యు ఆర్ బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెబుతూ ఇక్కడ మొదలు పెట్టారు. ఎవరో ఒకరు ఒకడు మొదలు పెట్టాలా, ఇక్కడ మొదలు పెట్టాడు. ఇంకా వచ్చే ఆయన ఒక దారి చూపించాడు వెనుకబడిన తరగతులకు. దాదాపు ఈరోజు ఇందాక మనం అనుకున్నాం అన్ని అవి రాజకీయంగా ఉండే పదవులు మంత్రివర్గం కానివ్వండి, జిల్లా పరిషత్ లీడర్లు కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, పంచాయతీలో కానివ్వండి, జడ్పీ అన్ని దానిలలో కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఆయన వేసిన బాటలోనే ఇంకెవరైనా నడవాలా. సో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా బీసీలు తలెత్తుకుని నిన్నకు మొన్న నువ్వు ఎమ్మెల్సీలు చూసావు, ఎమ్మెల్సీలు ఇచ్చిన పదవి అవి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకు. వెతికి పార్టీ కోసం కష్టపడిన బీసీలను ఔరా అనేటట్టు అందరికీ బీసీలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకి అంటే బీసీలు కాదు బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని మీరు అంటున్నారు. సో వచ్చే ఎన్నికల్లో 2024కు సంబంధించి బీసీలు ముఖ్యంగా మరి ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు, ఎవరిని మద్దతు? ఒకటే ఎగ్జాంపుల్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఉన్నత వర్గాలు మిమ్మల్ని మీ పార్టీని సపోర్ట్ చేస్తారంటారు? 100% చేస్తారు. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చాలా విఘ్నతతో మాట్లాడారు. అందుకే మా నాయకుడు ఆ నమ్మకంతోనే టార్గెట్ 175 అంటాడు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ గాజువాకలో ఆయన ఎగ్జిస్టింగ్ రెడ్డిని గారిని మార్చి అక్కడ బీసీకి ఆయన మార్చి నాగిరెడ్డి గారిని మార్చి అక్కడ బీసీకి ఇచ్చాం యాదవులకు. ఇక్కడ రామకృష్ణారెడ్డి గారిని మార్చి
ఇక్కడ బీసీకి ఇచ్చినాం. అవును. అలాగే ఇన్ఛార్జిగా ఇప్పుడు గుంటూరు 2లో ఎమ్మెల్యే గారిని ముందు అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యే గారిని కాదని అక్కడ ఇన్ఛార్జిగా రజనీ గారిని, వెనుకబడిన తరగతుల రజనీ గారిని ఇచ్చాం. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకంతకన్నా వద్దు. ఇంతకన్నా రాబోయే రోజుల్లో జగన్ ఇప్పుడు చేసింది చాలా ఎక్కువ, ఇంకా ఉంది, ఎంతైనా ఉంది అని చేయగలిగే ఒక సత్తా ఉండే నాయకుడు, ఒక పట్టుదల కలిసాడు, ఒక దృఢ సంకల్పాల గల ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని వెనుకబడిన తరగతి వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మే గతంలో జరిగిన స్థానిక ఎలక్షన్లో దాదాపు 95% పైగా అన్ని పదవులను మేమే గెలుచుకున్నాం అన్నట్టు. ఓకే, ఇది రత్నాకర్ గారు చెప్తున్నారు. 2024 సంబంధించి మరి బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. మళ్ళీ 2024లో ఈ ప్రభుత్వానికి అధికారం చేపట్టే విధంగా వీరంతా మరి మద్దతు ఇవ్వబోతున్నారని కూడా రత్నాకర్ గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి.